మీ రెండు పార్టీలను ఇప్పటికి సంబంధించి అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ లేదు, ఇద్దరు నేతల మధ్య ఒక సఖ్యత లేదు, రీసెంట్గా వచ్చిన డిస్ప్యూట్సే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా వారు చెప్తున్నారు. అండ్ ఇవన్నీ మీకున్నటువంటి ఏవైతే అనుకున్నాయో అవన్నీ కలగట్టుకొని ఈ తక్కువ టైంలో ప్రజలకు వెళ్ళగలుగుతారా, ప్రజల నుంచి నమ్మకాన్ని కూడగట్టుకోగలుగుతారా మీ ఇద్దరికి? గురుస్వామి గారు అండ్ నాగేంద్ర గారు. ఫస్ట్ గురుస్వామి గారు, నాగేంద్ర గారు ఒక్క నిమిషం. గురుస్వామి గారు మీరు మాట్లాడండి. ఆల్రెడీ అధినేతలు ఇద్దరు చాలా క్లియర్ గా ఉన్నారు మేడం. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలనేది చాలా క్లియర్ గా ఉన్నారు. వీళ్ళు ఎందుకనంటే వాళ్ళు చేసే దుష్ప్రచారం తప్ప అధినేతలు ఇద్దరు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేయాలి, ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది క్లియర్ గా ఉన్నారు. దాని గురించి అయితే నో డౌట్ ఎట్ ఆల్, ఒక్క సెకండ్ కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పోతే సోదరులు ఇందాక మాట్లాడుతూ ఒక ఫ్యామిలీలో ఎంతమంది పదవులు ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు. సోదరులు రవి గారు, బొత్స సత్యనారాయణ గారి ఇంట్లో ఎంతమంది పోటీ చేశారు? 3 చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇంట్లో 3 పోటీ చేశారు. ఆలోచించండి. మీరు స్థానికేతరులు వచ్చి పోటీ చేస్తారు ఎక్కడైనా అని చెప్పేసి మా లోకేష్ బాబుని లేదంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారు. అవును, మరి అలాంటప్పుడు మీ విజయమ్మ వైజాగ్ వచ్చి ఎంపీకి ఎలా పోటీ చేసింది? రాకూడదు కదా మీ లెక్కలో. ఇక్కడ ఎవరినన్నా మారుస్తున్నారు అంటే ఎస్సీలని బీసీలని మారుస్తున్నారు తప్పితే ఎవరిని మార్చటం లేదు. పార్టీకి ఎదురు తిరిగాడు కాబట్టే ఆర్కేని మార్చారు. లావు కృష్ణదేవరాయలు అడిగిన కండిషన్ కి మీరు ఒప్పుకోలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ మీకు కంటెస్ట్ చేసే అభ్యర్థి లేక ఎక్కడో నెల్లూరు నుంచి ఆడికి పారాషూట్ లో మీరు తెచ్చుకుంటున్నారు అంతే తప్పిస్తే అలాంటి ఏమీ లేవు. మా అధినేతలు ఇద్దరు చాలా క్లియర్ గా ఉన్నారు. మేమైతే చాలా క్లియర్ గా ముందుకెళ్తున్నాం. ఎలక్షన్ ఎదుర్కోవడానికి గ్రౌండ్ లేకి చాలా క్లియర్ గా పోతున్నాము. ఇకపోతే మీరు పులివెందుల్లో షర్మిల బార్ నుంచి బయటపడేదానికి ఒక్కసారి ఆలోచించండి. అసలు సొంత చెల్లి మీరు జైల్లో, ఒక్క నిమిషం మేడం, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల గారు, మీరు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన షర్మిల గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనపడకుండా వెళ్ళిపోయింది. అసలు మొన్న మీడియాలో కూడా రావడం జరిగింది. వాళ్ళు ఏదో పర్సనల్ ఇష్యూ మీద మాట్లాడుకునేటప్పుడు గొంతు పట్టుకొని విజయం అని చెప్పి చెప్తున్నారు. మీరు ఆలోచించండి. మన ఇది కొనసాగిస్తే మనకి టైం సరిపోదు. నాగేంద్ర గారు ఫైనల్ గా మీరు షార్ట్ కట్ లో చెప్పాలి. అండ్ రవి గారు కూడా మాట్లాడారు, ఇంకా చెప్పండి నాగేంద్ర గారు. మేడం క్లియర్ గా ఈ పొత్తు జనసేన టీడీపీ కన్నా కూడా ప్రజలు కోరుకున్నారు మేడం. ఈ దుష్ట పాలన పోవాలంటే జనసేన టీడీపీ ఇవన్నీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అప్పట్లో ఏ విధంగా పార్టీలన్నీ ఏకమయ్యాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలంటే ఈ పొత్తు ఎంతైనా అవసరం ఉందని చెప్పి ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ కోరుకున్నారు కాబట్టి ఈ పొత్తు చిగురించిందండి. ఇది ఖచ్చితంగా మా అధ్యక్షులు ఇద్దరు చాలా క్లియర్ గా ఉన్నారు. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలి, ఎన్ని స్థానాలు పోటీ చేయాలని. మా లక్ష్యం ఒకటే, ఈ జనసేన టీడీపీ కలిసి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావడమే మా మొదటి అజెండా అయితే, రెండోది ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి అనే ఈ రెండు నినాదాలతో ఈ పొత్తు ఉంది తప్ప ఎంతో మంది ప్రతిపక్షాలు కలిసి ఈ పొత్తుని మేము ముందు తీసుకెళ్తాం. అధికార పార్టీ కానీ ఇంకా ఎవరైనా మీడియా వాళ్ళు కానీ మీడియా ఛానల్స్ ఏమైనా ఉన్నా కూడా, వాళ్ళకి అనుకూల మీడియా ఛానల్స్ ఏమున్నా కూడా మా పొత్తుని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రైట్ నాగేంద్ర గారు. సో రవి గారు చూసారు, టీడీపీ జనసేన క్లారిటీగా ఉన్నారు, వారు సిద్ధంగా ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా మా పొత్తు ఇలా కొనసాగుతుంది, మేము క్లారిటీగా ఉన్నామని వారు చెప్తున్నారు. అండ్ మీరు ఇంతకు ముందు అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు అంటే మీకున్నటువంటి డిస్ప్యూట్స్ కూడా మీకున్నాయి. అసంతృప్తులు ఒకవైపు, స్థాన మార్పిడి ఇంకొక వైపు, ఇంకొకటి అభివృద్ధి సంక్షేమాలు ఉంటే మీ నేతలు ఇంటింటికి ప్రచారానికి వెళ్ళేటప్పుడు మీ నేతలకే వ్యతిరేకత వచ్చింది. అది కూడా కాదనడానికి లేదు, ఎందుకంటే దానికి క్లియర్ కట్గా మనకు కనిపించింది కదా ఆ టైంలో. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మిగతా పార్టీలు అన్నిటి కూడా ఈ అరాచక పాలన దించాలని వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడం జరిగింది. ఇవన్నీ మీరు ఎదుర్కొని వైనాట్ 175 దానికి స్టక్ అయి ఉన్నారా? ఫైనల్గా షార్ట్గా. అరాచక పాలన దించాలని వాళ్ళు చెప్తున్నారండి, వారు ప్రజలేం అనుకోవట్లేదు. అరాచక పాలన ఆల్రెడీ దించేశారు. చంద్రబాబు నాయుడు గారిని 14.5 సంవత్సరాలుగా చూశారు.
చూసి అరాచక మీ పాలన నేతలకు కూడా already వ్యతిరేకత దించేశారు వచ్చింది. మీ నేతలకు 2019లో. ప్రజల నుంచి కూడా వీళ్ళు వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి గారిని ప్రచారానికి ఎదుర్కోలేక వెళ్ళేటప్పుడు ఈ గడప రోజు- గడపకు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ నేతలకి అది ఎల్లో మీడియా, అది ఎల్లో మీడియా క్రియేట్ చేసినటువంటి విధండి. గడప గడపకి వెళ్తుంటే నేరాజనాలు పట్టారండి. ఎక్కడెక్కడ ప్రతి కుటుంబంలో ఎంతెంత లబ్ధి జరిగిందో తీసుకువెళ్ళి ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా తీసుకువెళ్ళి ఇస్తే ప్రజలందరూ నేరాజనం పట్టారండి. అంతేగాని ఎక్కడ వ్యతిరేకత లేదు. వీళ్ళు చెప్తున్నారు, ఆయన ఇప్పుడు గురుస్వామి గారు చెప్పారు, వాళ్ళ అధినేతలు ఇద్దరూ క్లియర్గానే ఉన్నారని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు ఆ మాట, వాళ్ళిద్దరూ చాలా క్లియర్గానే ఉన్నారు, వాళ్ళ మధ్యన జరగాల్సిన అండర్స్టాండింగ్లు చాలా జరిగిపోయినాయి, దాని గురించి ఏం ప్రాబ్లం లేదు ఖచ్చితంగా. అయితే కింద క్యాడర్ కలవడం అనేది లేదు. ప్లస్ ఏంటంటే వాళ్ళ కలయికని ప్రజలు యాక్సెప్టెన్స్ చేసే పరిస్థితి లేదు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు 2014 నుండి 17 వరకు యాక్సెప్ట్ చేసి 17 నుండి 19 వరకు ఇప్పుడు గురుస్వామి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పాలన అంత మంచిదైతే 17 నుండి 19 మధ్యన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు తిట్టిన తిట్లు ఒకసారి చూడమనండి. 2019లో ఎందుకు విడిపోయారో చెప్పమనండి. 2019లో ఎందుకు కలిసి పోటీ చేయలేదు చెప్పండి. వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగినటువంటి అండర్స్టాండింగ్ అదేనండి. 2019లో ప్రభుత్వ తాలూకా వ్యతిరేక ఓటు చీలిపోకూడదని చెప్పేసి, ప్రభుత్వం తాలూకా వ్యతిరేక ఓటు చీలాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారండి. ఈరోజు ప్రభుత్వానికి ఏమైనా వ్యతిరేక ఓటు ఎక్కడైనా ఉందంటే అది చీలిపోకూడదని చెప్పేసి కలిసి పోటీ చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న నాటకంలో భాగమే తప్పించి ఇంకోటి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏం నిలకడ ఉందండి, ప్రజల్లో ఆయనకి ఏం యాక్సెప్టెన్స్ ఉంది? వెళ్ళి కోకటపల్లి సభలో ఆయన చెప్పారు మొన్న తెలంగాణ ఎన్నికల్లోనే, ఈ మ్యాండేట్ అనేది చూడండి, ఇక్కడ మ్యాండేట్ కాదు, అక్కడ 175 నియోజకవర్గాలకి అలాగే 25 పార్లమెంట్లకి సంబంధించినటువంటి మ్యాండేట్ ఇది, మీరు వేసే ఓటు ఎంత ప్రాముఖ్యత అంటే అంత ప్రాముఖ్యత సంతరించుకుంటుందని చెప్పారు. ఆయన తెలంగాణలో పడిన ఓట్లైనా చూసాం, అసలు డిపాజిట్ ఒక దగ్గర వచ్చిందో లేదో చూసాం. గురుస్వామి గారు అండ్ నాగేంద్ర గారు అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి.